అవుట్సోర్సింగ్ పద్ధతిలో హైడ్రాలో ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి 200 పోస్టులకు సంబంధించి హైడ్రాలో డ్రైవర్ పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లో భాగంగా ఒక అనౌన్స్మెంట్ చేయడంతో భారీ స్థాయిలో నిరుద్యోగులు ఇటు ఉద్యోగం కావాల్సిన వాళ్ళు చాలామంది ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర అప్లికేషన్ చేసుకునే దగ్గర బారులు తీరారు. దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఈ అప్లికేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. రేపటి వరకు కూడా అంటే 3 రోజుల పాటు ఈ ఉద్యోగ భర్తీకి సంబంధించినటువంటి అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో అటెండ్ అయ్యి మెయిన్స్ వరకు వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయిన వారికి కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్లో అర్హులు అంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పి హైడ్రా మెన్షన్ చేయడంతో చాలామంది ఆ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మనం చూస్తున్నాం కదా, నిన్న దాదాపుగా ఒక 10,000 మంది వరకు కూడా ఈ ఉద్యోగాని కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈరోజు కూడా భారీ స్థాయిలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా తెలుసుకున్నారని? బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జమ్మికుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎట్లా తెలిసింది నోటిఫికేషన్ ఉంది? ఎలక్ట్రికల్ మీడియా మరియు పత్రికా మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను, దగ్గర మార్కులో మిస్ అయిపోయింది. ఇలా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా, పత్రికా మీడియా ద్వారా తెలియడం ద్వారా ఈరోజు రావడం జరిగింది. ఇట్లా క్వాలిఫికేషన్ ఏం చెప్పారు, ఎట్లాంటి అర్హతలు ఉండాలని చెప్తున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్ కంపల్సరీ. అంతకుముందు మెయిన్స్ వరకు వచ్చినాయి, కానిస్టేబుల్ మెయిన్స్ వరకు వచ్చి మిస్ అయిన వాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుందని తెలియడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? నల్గొండ. ఎట్లా అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ అని చెప్పారు, ఎట్లా భర్తీ చేస్తారేమన్నా అనౌన్స్మెంట్ ఉందా లేకపోతే ఏం చెప్తారు? లాస్ట్ నోటిఫికేషన్లో మెయిన్స్ రాసిన వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళని భర్తీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రూఫ్స్ చెప్పలే, వాళ్ళు జస్ట్ ఇంటి ఇచ్చారు. 10th, ఇంటరు, డ్రైవింగ్ లైసెన్స్, మొన్న ఫైనల్ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్, ఈ బ్యాంక్ అకౌంట్, ఈ జిరాక్స్ తెచ్చుకోవాలి. వచ్చేటోళ్ళు మాకు తెలియక మేము తెచ్చుకోవాలి, వచ్చేటోళ్ళకి ఇంటిది. వాళ్ళు ఏం ఇంటి అంటే ప్రూఫ్స్ తెచ్చుకోవాలని. మీరు ఎక్కడి నుంచి? మెదక్. మెయిన్స్ కంప్లీట్ చేసాం, కట్ ఆఫ్లో పోయింది. సో మొత్తంగా మనం చూస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి, హైదరాబాద్ ఒకటే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా హైడ్రాలో ఉన్నటువంటి డ్రైవర్ ఉద్యోగాలకు భర్తీ కోసం నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోవడానికి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వచ్చారు. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు వెళ్ళి అక్కడ చిన్నపాటి తేడాతో రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులని చెప్పడంతో చాలామంది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు, విద్యార్థులు అంతవరకు చాలామంది ఇక్కడికి వచ్చి ఆ నోటిఫికేషన్ భర్తీలో భాగంగా లైన్లో వేచి ఉండి ఆ అప్లికేషన్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. సో అంతా అప్లికేషన్ అయిన తర్వాత దాని ప్రొఫార్మా ఎట్లుంటుందో వేచి చూడాలి. సో అప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే నిన్న ఒక 10-15 వేల మంది వరకు వచ్చారని అంచనా వేస్తున్నారు. ఈరోజు రేపు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి వారులుగా ఎక్కువగా నిరుద్యోగులు వస్తారని ఉంది కాబట్టి మరికొంతమంది వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎప్పటి వరకు ఈ భర్తీ కంప్లీట్ చేస్తుందో, అంటే ఉద్యోగాల భర్తీ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తుందో హైడ్రా వేచి చూడాల్సిన అంశంగానే చూడాలి. వీడియో జర్నలిస్ట్ శశితో ఎల్ఎందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.